బిగ్ బాస్ తాజా అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రోమోలో తేజ చేసిన ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా ప్లస్గా అనిపించినట్టుగా అనిపించింది. ఇక్కడ తేజ పడుకున్నట్టుగా చూపించారు. తేజ పడుకున్న టైంలో కుక్కలు మరిగిన సౌండ్ వచ్చింది. అక్కడ ప్రేరణ అండ్ అవినాష్ చేసిన కామెడీ కూడా కొంచెం బాగుంది. ఇక ఆ తర్వాత తేజకి నువ్వు పూల్లో దిగి షర్ట్ తీసేసి నువ్వు ఎంటర్టైన్ చేస్తే నేను నీకు ముద్దిస్తానని అక్కడ యష్మి చెప్పడము, దానికి తేజ సంతోషపడి నువ్వు నిజంగా ముద్దిస్తానంటే దూకుతా అని చెప్పేసి షర్ట్ తీసేసి తను ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగడం జరిగింది. అక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత మళ్ళీ నేను ముద్దు ఇవ్వను అదని చెప్పేసి మళ్ళీ తర్వాత ముద్దిచ్చినట్టుగా చూపించారు. అక్కడ ముద్దిచ్చింది మాత్రము నిఖిల్ ఇచ్చాడు. నిఖిల్ ఇచ్చినప్పుడు తిని ఇక్కడ యష్మి ఇచ్చిందని అనుకున్నాడు. కానీ అక్కడ యష్మి వీళ్ళు చేసిన కామెడీ చాలా అంటే చాలా ఫన్నీ వేలో తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక చీఫ్ టాస్క్ చూసుకున్నట్లయితే కంటెండర్ కోసం ప్రతి ఒక్కరు వాళ్ళ షర్టు కాపాడుకునే దానికోసం ట్రై చేసినట్టుగా కనిపించింది. ఇక్కడ అవినాష్ తన ప్రవర్తనను కూడా చాలా పాజిటివ్ వేలో ప్రవర్తించినట్టుగా కనిపించింది. ఇక తర్వాత విష్ణుప్రియ ఎప్పుడు లేని విధంగా ఈరోజు రైస్ చేసినట్టు కనిపించింది. ఆ షర్ట్ విషయంలో యష్మితో కొంచెం గొడవ చేసినట్టుగా కూడా కనిపించింది. ఇక్కడ వాళ్ళ షర్ట్న బొమ్మకు తొడిగే విషయంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి మించి ఆడారు. విష్ణుప్రియ ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైస్ చేసి మాట్లాడడం కూడా ప్రతి ఒక్కరిని కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక గేమ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ గేమ్లో నిఖిల్ చాలా బాగా ఆడినట్టుగా కనిపించింది. ఇక్కడ నిఖిల్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నట్టుగా కూడా కనిపించింది. ఇక ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే తేజ చీఫ్ కంటెండర్ అన్నట్టుగా కనిపించింది. ఇక్కడ రోహిణి కానీ యష్మి కానీ విష్ణుప్రియ కానీ చాలా బాగా ఆడారు. ఇక ఈ గేమ్ వరకు చూసుకున్నట్లయితే ఎవరు చీఫ్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా ఆతృతతో ఉన్నట్టుగా కనిపించింది. ఒక్కొక్కరు వాళ్ళ గేమ్ని మాత్రం వాళ్ళ స్ట్రాటజీని ముంచి మరీ ఆడుతున్నట్టుగా కూడా కనిపించింది. వాళ్ళ ఆట తీరు కూడా అంటే చాలా బాగుంది. ఇక్కడ మాత్రం గౌతమ్ టీషర్ట్ ప్రేరణ టీషర్ట్ చినిపోయినట్టుగా కనిపించింది. మొత్తానికి ఎవరు చీఫ్ అవుతారని ఇంకా తెలియదు. ఇక ఈ వారం నామినేషన్లో చూసుకున్నట్లయితే నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి అండ్ నబిల్ వీళ్ళు 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నబీల్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా నిఖిల్ 2వ స్థానంలో ఉన్నాడు. చివరి 2 స్థానంలో పృథ్వీ అండ్ యష్మి ఉన్నారు. ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని చూస్తూనే ఉందాం. ఇలాగే మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. భాస్కర్ జనగాం, JNB మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.